నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒకటి లేదని ఎద్దేవా. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏమి రాంబాబు, రంకెల రాంబాబా, ఆబోతు రాంబాబా అంటూ వ్యాఖ్యలు. అనకాపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర. ఎన్టీఆర్ విగ్రహం నుంచి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు రోడ్ షో. టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒకటి లేదని ఎద్దేవా చేశారు. అబద్ధాలు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మేనిఫెస్టో గురించి తాను అడిగితే చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని మీకైనా చెబుతాడా అనే ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ విపక్ష నేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శన అస్త్రాలు సంధించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒకటి లేదని అన్నారు. అబద్ధాలు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అని అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టో అంటూ గతంలో రంగురంగుల కాగితాలు ఇచ్చాడని, వాటిలో ఎన్ని అమలు చేశాడో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. ఎన్నికలు అయిపోయాక ఎప్పుడైనా నాలాగా ఇవిగో నేను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఇవిగో నేను నెరవేర్చిన హామీలు అని చెప్పగలరా అని నేను చంద్రబాబును అడిగితే ఆయన సమాధానం చెప్పడం లేదు. మీకైనా సమాధానం చెప్తాడేమో అని అడిగి చూడండి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటున్నావు, మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటైనా చేశాను అని పబ్లిక్గా చెప్పే కార్యక్రమం ఒక్కసారైనా చేశావా? చంద్రబాబు ఎన్నికల ముందు మేనిఫెస్టో చూపిస్తాడు, ఎన్నికలు అయిపోయాక మాత్రం మేనిఫెస్టో చూపించడు. నాకైతే చూపించలేదు. పోనీ మీకైనా చూపించాడా? కనీసం మేనిఫెస్టో కాపీనైనా చూపించే దమ్ము, ధైర్యం, నిబద్ధత నీకుందా చంద్రబాబు అని అడుగుతున్నానని సీఎం సెటైర్లు వేశారు. ఈ 2024లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో మోసం, అబద్ధాలు, వెన్నుపోట్లు, కుట్రలు ఈ పాత్రలన్నీ కూడా కలిపితే, అంటే సినిమాలో విలన్ క్యారెక్టర్లకున్న విలన్ క్యారెక్టర్లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ గురించి కాస్త మాట్లాడుకుందామా? పుట్టే ఆ కొత్త క్యారెక్టర్ ఆ చంద్రబాబుని గత 4 నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చా. గత 4 నెలలుగా అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలు. అయ్యా, 14 ఏళ్ళు సీఎంగా చేసావు, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు. మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అయ్యా, నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా? 2 చేతులు పైకెత్తారా బా? ఇలా 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 అని నేను అడిగాను. 4 నెలలుగా ఇదే అడుగుతా ఉన్నాను. మీ ముందే, మీ సమక్షంలో ఇలా సిద్ధం సభలో లక్షల మంది ముందర ఇప్పటికే ఎన్నోసార్లు కూడా ఇదే అడిగాను. మరి చంద్రబాబు సమాధానం చెబుతాడా? పేదలకు ఆయన చేసిన ఒక్క మంచైనా, ఒక్క మంచి పథకమైనా, ఒక్క పేరైనా చెబుతాడా? నాకు చెప్పలేదు సరే, కనీసం మీకైనా చెప్పాడా? పోనీ మీకైనా గుర్తుందా? అది లేదు. మరో ప్రశ్న కూడా చంద్రబాబును అడిగా. మీ బిడ్డ చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగాడు. అయ్యా చంద్రబాబు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశావు అని చెప్పుకుంటావు,
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు. మరి ఎన్నికల ముందు ఆ 3 సార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగురంగుల కాగితాలు ఇచ్చావు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ 3 మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా కూడా ఇలా నాలా పబ్లిక్గా నీ మేనిఫెస్టో చూపించి ఇదిగో నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇదిగో నేను నెరవేర్చా అని కనీసం నీ మేనిఫెస్టోలో నీవు చెప్పింది కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాను అని చెప్పి కనీసం ఇలా మేనిఫెస్టోను పబ్లిక్గా చూపించే కార్యక్రమం కనీసం ఒక్కసారైనా చేసావా నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ? ఇలా బా ఇలా 2 సార్లు ఇలా 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 నాకైతే చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు. ఒక సైకో పల్నాటి టైగర్ను కూడా ఎలా వేధించి చివరికి ఎలా ఆయన జీవితాన్ని నాశనం చేశాడో మీరు గమనించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇవాళ కొడేల లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో ప్రారంభమైన హత్యలు ఈ జిల్లాలో ఘోషిస్తున్నాయని అన్నారు. మనం బతకాలంటే, ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే సైకో పోవాలని తెలిపారు. కొడేల కుటుంబానికి మేం అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి అంబటి రాంబాబుపై సెటర్లు వేశారు. ఇక్కడ మంత్రి ఉన్నాడు కదా, ఏమి రాంబాబు, రెంకెల రాంబాబా, ఆంబోతు రాంబాబా, మంత్రి అంటే ఏంటో అతడికి అర్థం తెలుసా? నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా చేశాడా? ఒక సిమెంట్ రోడ్డు వేశాడా? ఒక రోడ్డు అయినా మరమ్మతు చేశాడా అని ప్రశ్నించారు. నువ్వు ఇరిగేషన్ మంత్రివి కాదా? రాష్ట్రంలో ఎన్ని నదులు ఉన్నాయో నీకు తెలుసా? ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో నీకు తెలుసా? క్యూసెక్యూ అంటే తెలుసా నీకు? టీఎంసీ అంటే తెలుసా నీకు? తెలుసుకోవాలని ప్రయత్నం చేశావా నువ్వే మంత్రివయ్యా? కనీసం సత్తెనపల్లిలో కాలువల్లో పూడికలు చేయించావా? ఆయన మీద నాకు ద్వేషం లేదు, బాధ లేదు. పోలవరం వెళ్ళి కనీసం సబ్జెక్టు నేర్చుకొని ఉంటే సంతోషించేవాణ్ణి. ఆయన అక్కడ చేయగలిగిందేమీ లేదని ఆరోపించారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ను నన్ను తిట్టడానికి. నువ్వు చేసిన పనులకు ప్రజలే సమాధానం చెప్పే రోజు వస్తుంది. మేము సమర్థత చూసి మంత్రి పదవి ఇస్తాం, కానీ ఇతడు సంక్రాంతి సంబరాల్లో డాన్సులేస్తాడు. పోలవరం సాధించి నువ్వు డాన్స్ చేస్తే అందరూ చప్పట్లు కొట్టేవారని ఆయన విమర్శించారు. ఇంతవరకు 5 ఏళ్లలో ₹1 సాగునీటి ప్రాజెక్టులకు డబ్బులు పెట్టలేదు. ఇక్కడ నేను చూస్తున్నా మీ దగ్గర ఒక మంత్రి ఉన్నాడు. ఉన్నాడు కదా, ఏమి రాంబాబు, రంకెల రాంబాబా, ఆంబోతు రాంబాబా? మంత్రి అంటే ఏంటో అర్థం తెలుసా నీకు? నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. ఒక్క సిమెంట్ రోడ్ వేశాడా? ఒక రోడ్డు రిపేర్ చేశాడా? ఇంకో పక్క నేను అడుగుతున్న, ఇరిగేషన్ మంత్రి కదా, రాష్ట్రంలో ఎన్ని నదులున్నాయని నీకు తెలుసా? ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా నీకు తెలుసా? క్యూసెక్ అంటే తెలుసా నీకు? టీఎంసీ అంటే తెలుసా నీకు? తెలుసుకోవాలని ప్రయత్నం చేసావా నువ్వేం మంత్రివయ్యా? నేను అడుగుతున్నా, కనీసం సత్తెనపల్లిలో కాలువల్లో పూడికి తీపిచ్చావా అని అడుగుతున్నా. తీశాడా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు తీశాడా? ఏమమ్మా ఆడబిడ్డ తీశాడా?
మొత్తం చెప్తాయి కూడా వస్తా, చాలా ఉన్నాయి ఆయన కథలన్నీ. ఆయన మీద నాకు ద్వేషం లేదు, బాధ లేదు. పోలవరం పోయి కనీసం సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటే సంతోషపడేవాడిని. ఈయన చేయగలిగింది ఏమీ లేదు అక్కడ. వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేట్ లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి రింగ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజార్, చిన్న 4 రోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. 4 గంటలకు నెహ్రూ చౌక్ కూడలిలో వరాహి వాహనంపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ జనసేన తరపున బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహిస్తారు. సోమవారం ఎలమంచిలిలో యాత్ర నిర్వహిస్తారు. మంగళవారం పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఇల్లంతా రక్తంతో ఉంటే ఆయన గుండెపోటుతో చనిపోయారని ఎందుకు అబద్ధం చెప్పారో ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ కేసులో సిబిఐ విచారణను ఎందుకు వద్దన్నారని, సిబిఐ అంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. బస్సు యాత్రలో భాగంగా కడపలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ అవినాష్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వివేక హత్య కేసులో మేం బురద జల్లుతున్నామంట, మా విఘ్నతకే వదిలేస్తున్నారంట. ఇన్ని మాటలు చెప్పే బదులు ఈ కేసులో సంబంధం లేదని చెప్పవచ్చు కదా, గూగుల్ మ్యాప్తో మీకు సంబంధం లేదని చెప్పవచ్చు కదా, మీ కాల్ రికార్డ్స్ హంతకుల ఫోన్ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి, హంతకులకు మీకు ఏం సంబంధాలో చెప్పండి అంటూ ప్రశ్నించారు. అవినాష్ మాటలు చూస్తే త్యాగమూర్తి లెక్క ఉన్నాయి. వివేక హత్య కేసులో మీరే ముద్దాయి అంటూ సిబిఐ చెబుతుంది. కడప ఎంపీగా పోటీ చేయమని 5 ఏళ్ల క్రితం చిన్నాన నన్ను బతిమాలాడు. ఎందుకు ఈయన ఇంతగా అడుగుతున్నాడనుకున్నా. ఆ రోజు ఒప్పుకొని ఉండుంటే ఈ ఘోరాలు జరిగేవి కావు. సొంత చిన్నాన చనిపోతే సీఎం జగన్ కేసును పట్టించుకోలేదు. స్వయంగా హంతకులను కాపాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చనిపోయింది సొంత చిన్నాన, చనిపోయింది కాదు, చంపేయబడింది. చంపేశారు, క్రూరాతి ఘోరంగా చంపేస్తే ఆఖరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా అయ్యో పాపమని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ఆ కేసుకు ఏదైనా సహాయం చేశారా? ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు అంటే దానికి కారణం సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈరోజు కాపాడుతున్నారు హంతకులని అని. వాస్తవం కాదా? ఈరోజు ఇదంతా ఈ 5 సంవత్సరాలు వాళ్ళను కాపాడటం ఒక ఎత్తైతే ఆఖరికి ఈ రోజు మళ్ళీ వాళ్ళకే సిబిఐ ఎవరినైతే అక్యూజ్డ్ గా చూపిస్తుందో, నేరస్తులుగా చూపిస్తుందో అదే అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారంటే ఇక ఏమనాలి? ఇది దారుణం కాకపోతే ఇక ఏమనాలి? పైగా నిన్న అవినాష్ రెడ్డి గారు ఈరోజు ఒక మెసేజ్ లో చూశాను నేను. నన్ను అంటున్నారు కదా, బురద చల్లుతున్నారు కదా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నాడే. మీరా పెద్ద మనుషులు అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని మా గురించి మాట్లాడుతున్నారే. ఎందుకు మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. దొంగలు ఎవరు అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు సార్ అని అడుగుతున్నాం. ఇన్ని మాటలు మాట్లాడే బదులు, మా గురించి మాట్లాడే బదులు అసలు కేసులో మీకు సంబంధం లేదు అని ఒక్క మాట చెప్పొచ్చు కదా. కేసులో అసలు గూగుల్ మ్యాప్స్ కి మీకు, అసలు హంతకులకి, హత్య చేసిన వాళ్ళకి మీకు సంబంధం ఎందుకుందో మాట్లాడండి. మీ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయో చెప్పండి. మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కాకముందు అడిగిన వాడు ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దుంటున్నారో చెప్పండి. అసలు మీకు దాచిపెట్టడానికి ఏమీ లేకపోతే, భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దంటున్నారో చెప్పండి. ఆఖరికి పెద్ద మనిషి వివేకానంద రెడ్డి గొడ్డలి వేట్లకు బలయ్యి
ఇల్లంతా రక్తం అయిపోయి రక్తం ఏరులై పారితే ఆ ఇంట్లో సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని చెప్పారే, ఎందుకు చెప్పారో మాట్లాడండి. ఇవన్నీ మాట్లాడకుండా దొంగలు భుజాలు తడుముకున్నట్టు మా విజ్ఞతకే వదిలేస్తున్నారట. ఎంత త్యాగమూర్తి, ఏమనాలే ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళంతా ఈరోజు నాయకులయ్యారు. ఒకరోజు ఇదే అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము ఎంపీగా పోటీ చేద్దాము అంటే ఆఖరికి నేను వివేకానంద రెడ్డి నన్ను నిలబడాలని ఎంత చెప్పినా కూడా ఏం పర్వాలేదు, అవినాష్ రెడ్డి చిన్నవాడు, ఉత్సాహవంతుడు, మంచివాడు అనుకొని నాకేం అభ్యంతరం లేదు, అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టండి అని ఆ రోజు చెప్పిన దాన్ని నేను. ఆ రోజు ఈ సీటే గనక నాకు కావాలి అని నేను మొండు పట్టుంటే ఆఖరికి ఆ సీటు నాదే కైవసం చేసుకునేదాన్ని. కానీ 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన దాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఒక్క రోజు కూడా ఈ పదవి నాకు కావాలి అని గాని, ఈ పోస్టు నాకు కావాలి అని గాని ఒక్కసారి కూడా నోరు తెరిచి అడిగింది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. గుండె శస్త్రచికిత్సలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయని ఐఏఐసిఎస్ ఐఎన్ఏఐసిఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ గుంటూరు వరుణ్ తెలిపారు. నూతన విధానాలను అందిపుచ్చుకొని రోగులకు మెరుగైన సేవలందించే దిశగా వైద్యులకు ప్రోత్సాహం అందించేందుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ సర్జన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఐఏఐసిఎస్ సేవలను ప్రపంచ స్థాయిలో విస్తృతం చేసే లక్ష్యంతో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ సర్జన్స్ను ప్రారంభించామని తెలిపారు. ఐఏఐసిఎస్ తొలి వార్షికోత్సవం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన 3వ హ్యాండ్స్ ఆన్ క్యాత్ స్కిల్ వర్క్షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై పలువురు నిపుణులు ప్రసంగించారు. వివిధ శస్త్రచికిత్సలకు సంబంధించి వైద్యులకు సమగ్ర శిక్షణ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ గుంటూరు వరుణ్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి గుండె శస్త్రచికిత్సలను ప్రజలందరికీ చేరువ చేయడమే తమ సంస్థ లక్ష్యమని అన్నారు. ఐఏఐసిఎస్ వేదిక ద్వారా ఆధునిక విజ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి గుండె శస్త్రచికిత్స నిపుణులకు అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తద్వారా అత్యంత సంక్లిష్టమైన కేసుల్లో సైతం విజయవంతంగా చికిత్సలను అందించగలుగుతున్నారని తెలిపారు. ఐఏఐసిఎస్ సేవలను ప్రపంచ స్థాయిలో విస్తృతం చేసే లక్ష్యంతో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ సర్జన్స్ను ప్రారంభించామని డాక్టర్ వరుణ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్ విజయనాథ్ ఐఏఐసిఎస్, డాక్టర్ సిఎస్ హిరామత్ ఐఏసిటిఎస్లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వివేక్ జవాలి, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ జయకిషన్, డాక్టర్ ఉగల్ కిషోర్ మిశ్రా, డాక్టర్ వినీత్ మహాజన్, డాక్టర్ రెహాన్, కేఎంయు చైర్మన్ డాక్టర్ చలసాని ఆంజనేయులు, దేశ విదేశాల నుంచి ప్రముఖ గుండె శస్త్రచికిత్స నిపుణులు హాజరయ్యారు. ఈరోజు మనం సొసైటీలో అండర్ ప్రివిలేజ్ కేటగిరీలో ఉన్నటువంటి పూర్ ఫార్మర్స్కి థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ 150,000 పైచులకు ఫార్మర్ మెంబర్స్ కలిగినటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ వాళ్ళకి గత 7 నెలలుగా 2,000 పైచులకు మందికి మనం థరో కార్డియాక్ హెల్త్ చెకప్స్ చేసి అందులో 900 పైచులకు యాంజియోగ్రామ్ పోస్ట్ చేయగా ఈ రోజుకి 500 పైచులకు యాంజియోగ్రామ్స్ మనం కంప్లీట్ చేయటం మరియు వాటితో పాటే ఒక 45 పైన పేషెంట్స్కి ఉచితంగా స్టంట్లు వేయటం, ఇంత మ్యాసివ్ సర్వీస్ యాక్టివిటీని మనం వరుణ్ కార్డియాక్స్ తరఫున ఈ సొసైటీకి అందించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మీ అందరికీ తెలుసు 130 మందికి మనం ఉచితంగా యాంజియోగ్రామ్ చేయటం, అవసరమైన వారికి స్టంట్లు వేయటం జరిగింది. సో ఈ సంవత్సరం 500 పైచులకు యాంజియోగ్రామ్లు, స్టంట్లు ఇంతగా చేసినటువంటి సర్వీస్ యాక్టివిటీని ఇండియాలో నాన్ గవర్నమెంటల్ ప్రైవేట్ సెక్టర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్వీస్ యాక్టివిటీగా మనం పేర్కొనవచ్చు. ఈ సర్వీస్ యాక్టివిటీలో తానా వంటి సంస్థలు కూడా పాల్గొనటం అనేది శుభసూచకం. సో ఈ మ్యాసివ్ సర్వీస్ యాక్టివిటీని ఈరోజు గత 75 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ మ్యాసివ్ సర్వీస్ యాక్టివిటీని ఈ రోజుతో కంక్లూడ్ చేస్తూ థర్డ్ వైర్ స్కిల్స్ వర్క్షాప్ క్లోజింగ్ సెరమనీగా ఫస్ట్ యాన్యువల్ డే ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ సర్జన్స్గా మరియు ఇంటర్నేషనల్ అసోసియేషన్ మేనిఫెస్టేషన్ డేగా ఎటువంటి మెట్రో నగరాల్లో కాకుండా
టైర్ 2 సిటీ అనేటువంటి మన విజయవాడలో మనకు అందుబాటులోకి మన వరుణ్ కార్డియాక్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో ఈ విధమైనటువంటి క్వాలిటీ గుండె ఊపిరితిత్తుల రక్తనాళ ఆపరేషన్స్కి ఇక మీదట హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అని ఇంకొకసారి రుజువు చేస్తూ ఈ మ్యాసివ్ సర్వీస్ యాక్టివిటీని ఈ రోజుతో క్లోజ్ చేస్తుంది. సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి అన్నారు. నేటితరం బాలికలకు యువతకు భారతీయ సాంప్రదాయం పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం సంస్థ ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా బందర్ రోడ్లోని మాకినేని బసవపూర్ణయ్య భవన్లో జిల్లా స్థాయి సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీ ఉగాది పురస్కారాల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీదేవి మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలు విశిష్టమైనవని ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. శ్రీదేవి సాంస్కృతిక సేవా సంఘం ద్వారా ప్రతి ఏటా సాంప్రదాయ వంటలు, వస్త్రధారణ, చిన్నారులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాజిక సేవా కార్యకర్త జ్యోతికి నిర్వాహకులు ఉగాది పురస్కారం అందజేశారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ విభాగాల్లో మహిళలకు సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు నిర్వహించారు. 250 మంది పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు అలాగే సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు నిర్వహించాను. అయితే దానికి విశేష స్పందన వచ్చింది. 6 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. నిజంగా మళ్ళీ ఎంత బాగా రెడీ అయ్యారంటే ఉగాది పండగ ఇక్కడే ఉందా అన్నంత అద్భుతంగా తయారు చేశారు. పిల్లల్ని కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు. సాంప్రదాయం అంతా ఇక్కడే ఉట్టిపడేటట్టుగా ఉన్నది. దీనికి నాకు పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళు అలాగే గోల్డ్ నారాయణరావు గారు నాకు సపోర్ట్ చేశారు. అలాగే సంధ్యా కంటి హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా కంటి శిబిరాన్ని కూడా ఇక్కడ నిర్వహించారు. ఆశీర్వాద్ వాళ్ళు, రెడ్ ఎఫ్ఎం వాళ్ళు అందరూ చేశారు. దానితోడు నా మిత్ర బృందం అంతా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేశారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యాషన్ షోలు, వాళ్ళ ఆభరణాలన్నీ పెట్టి చక్కగా ర్యాంప్ వాక్ నడిపించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇలాగే నాకు అందరూ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. వడగాలులతో అధిక వేడి పెరుగుతుంది. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతంలోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.6 డిగ్రీల నుంచి 2.9 డిగ్రీల వరకు పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లోనూ వడగాలులు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రాష్ట్రంలో ఎండలు ఎక్కువయ్యాయి. ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరిపోవడంతో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. అత్యధికంగా కడప జిల్లా వేమనపురంలో 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, పల్నాడు జిల్లా దుర్గిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు అమరావతి వాతావరణ శాఖ కేంద్రం తెలియజేసింది. ప్రకాశంలో 41 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా కోటవరటుల్లో 40.8, కర్నూలు జిల్లా ఎమిగనూరులో 40.21 డిగ్రీల నమోదు అయింది. మన్యం జిల్లా, విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలతో పాటు పల్నాడు, ఎన్టీఆర్, కాకినాడ, పార్వతీపురం జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉందని, మిగిలిన ప్రాంతాల్లో వేడి తేమతో కూడిన పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ప్రజలెవరూ బయటకు వెళ్లవద్దని సూచించింది. తీవ్రమైన వేడి గాలులకు వడదెబ్బ తగిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రం 100 కోట్ల వసూలుకు చేరువ అవ్వడం చాలా ఆనందంగా ఉందని హీరో సిద్ధార్థ జొన్నలగడ్డ అన్నారు. టిల్లు స్క్వేర్ పూర్తిగా కమర్షియల్ యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రమని, తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని టిల్లు స్క్వేర్ చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్లలో ఆ చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సిద్ధార్థ జొన్నలగడ్డ మాట్లాడుతూ డీజే టిల్లు విజయంతో టిల్లు స్క్వేర్ నిర్మించామన్నారు. కథాబలం ఉంటే భాషాయాసతో సంబంధం లేకుండా ప్రేక్షకులు చిత్రాలను విజయవంతం చేస్తారన్నారు.
టిల్లు స్క్వేర్ పూర్తిగా కమర్షియల్ యూత్ ఎంటర్టైన్మెంట్ చిత్రం అన్నారు. తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. డీజే టిల్లు స్క్వేర్కు కొనసాగింపుగా కథను రెడీ చేస్తున్నామని, త్వరలో దానిని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నామని తెలియజేశారు. అనంతరం చిత్ర దర్శకుడు మల్లికారాం మాట్లాడుతూ ఈ చిత్రం విజయవంతమైనందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి చోట కలెక్షన్లు బాగా వస్తున్నాయని, తమకు ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు రామ్ మిరియాల, ధీరజ్ మొగిలినేని, ఎంటర్టైన్మెంట్ జనరల్ మేనేజర్ ఆశిష్ నీలగిరి పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ విజయవాడలో ప్రతిసారి టిల్లు సినిమా తీసిన ప్రతిసారి తెలంగాణ స్లాంగ్ సినిమా తెలంగాణ యాసలో ఉంటుంది కదా. సో విజయవాడలో ఉన్న మన ఆడియన్స్ కానీ ఆంధ్ర సైడ్ బేసిక్గా ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఎలా ఎంజాయ్ చేస్తారు అని ఎప్పుడో డౌట్ ఉండేది. పోయినసారి ఆ డౌట్ క్లియర్ అయింది. ఆడియన్స్ అందరూ కూడా ఎలా ఎంజాయ్ చేస్తారని ఎప్పుడో డౌట్ ఉండేది. బట్ లాస్ట్ టైం కూడా మీరు ప్రూవ్ చేశారు. ఈసారి కూడా మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు దట్ ఒక్కసారి కంటెంట్, క్యారెక్టర్, స్టోరీ, ఒక ఎమోషన్ కనెక్ట్ అయితే దాని తర్వాత దెర్ ఇస్ నో స్టాపింగ్ ద ఫిల్మ్ అని. థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని అంత ఆదరించినందుకు, ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. రేపటికి సినిమా 100 కోట్లు టచ్ చేయబోతుంది. సో చాలా పెద్ద విషయం, చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇలాగే మీ అందరిని ఎంటర్టైన్ చేయాలి అని ఒక మోటివేషన్ కూడా వస్తుంది దాంతో. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అసలు ఆంధ్ర విజిట్ ఎప్పుడు వేద్దామని. డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అంటే మేము జస్ట్ వెయిటింగ్ ఎప్పుడు ఇటువైపు వద్దామని. నైజాంలో కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆంధ్ర సైడ్ కూడా చాలా బాగా పికప్ అయినాయి కలెక్షన్స్ ఫ్రమ్ డే 1 అన్నారు. సో వీ వాంట్ టు సీ హౌ ద థియేటర్స్ ఆర్ అని చెప్పి అందరూ కలిసి టీమ్తో కలిపి విజిట్ చేద్దాం అనుకున్నాం. సో వెరీ హ్యాపీ. ఇక్కడంతా కూడా కలెక్షన్స్ చాలా పికప్ అవుతున్నాయని ఈ వీక్ కూడా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అలాంగ్ విత్ మై టీమ్. థ్యాంక్ యూ. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. వైసీపీ అరాచక పాలన అంతం కావాలంటే సమిష్టిగా ఏకం కావాలని మహిళలకు పిలుపునిచ్చారు. అందుకు ఓటు అనేది ఆయుధమని ఆమె తెలిపారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా నంద్యాల, కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా నంద్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో ముస్లింస్లతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అస్సలాం వాలేకుం. నేను రాజకీయాలు మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. మీలో ఒక స్త్రీగా మాత్రమే మీ దగ్గరకు వచ్చాను. మీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. మీరు నాకు చెప్పిన ప్రతి సమస్యను నేను చంద్రబాబుకు చెబుతాను. మీ అందరికీ తెలుసు, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గాన్ని వదలటలేదు. స్త్రీ అని కూడా చూడకుండా చాలా అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు. నంద్యాల్ అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం. ఒక్క పరిశ్రమ తీసుకురావాలంటే అది చాలా ఈజీ కాదు. దానికి ఆ నాయకుడు చాలా కష్టపడాలి. ఆ నాయకుడిని వాళ్ళు నమ్మాలి. నమ్మిన తర్వాతే వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు. సో మీరందరూ ఇవన్నీ గుర్తుంచుకుని మీ సంతోషం కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించి ఓటేయాలి. ఇంకా మన కార్యకర్తలకు వస్తే ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఈ 5 సంవత్సరాలు చాలా అత్యాచారాలు మీరు ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వం ద్వారా. ఏనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇట్లాంటి పాలన నమ్మేవారు కాదు. అట్లా హింసలు చేసే వాళ్ళని ఆయన పార్టీ అయినా కూడా ఊరుకునేవారు కాదు. అట్లా చాలా మంది కార్యకర్తలు వాళ్ళు ఈ ప్రభుత్వానికి గురయ్యారు. ఇంకొకసారి ప్రతి కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే నేను ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లేటప్పుడు నేను చాలా ఆలోచించాను. ఒక పక్కన కొంచెం భయం, ఎందుకంటే నా శ్రేయోభిలాషులు అన్నారు వీళ్ళు రాక్షసులు, వీళ్ళు దేనికైనా తెగిస్తారు, నువ్వొక్క లెక్క కాదు అని. ఆ భయంతో నేను అడుగు బయట పెట్టాను. ఎప్పుడు నాకు అలవాట్లేదు ఇది, కానీ నా కార్యకర్తల కోసం నేను అడుగు బయట పెట్టాను. మళ్ళీ చెప్తున్నాను, ఆ భయం ఉండింది కానీ
ముందు వెనకాల ఎప్పుడు కాపాడింది ఈ కార్యకర్తలే. మీరే నాకు దిక్కుగా అండగా నిలిచారు. అది నేను ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒకటి లేదని ఎద్దేవా. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏమి రాంబాబు, రంకెల రాంబాబా, ఆబోతు రాంబాబా అంటూ వ్యాఖ్యలు. అనకాపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర. ఎన్టీఆర్ విగ్రహం నుంచి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు రోడ్ షో. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.